A to Z మిథాలజీ ప్రేక్షకులకు నమస్కారాలు. హిందూ సనాతన ధర్మంలో కాలం కేవలం గణన అంకెల కోసం కాదు. ఇది ప్రకృతి, దైవత్వం మరియు మన జీవితం మధ్య ఉన్న అఖండమైన బంధాన్ని సూచిస్తుంది. ప్రతి సంవత్సరం కొత్త చక్రం ప్రారంభమవ్వడం, ప్రకృతి మరియు మన జీవితంలో కొత్త ఆశలు, కొత్త ఆరంభాలు కలిగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఉగాది పండుగ వసంతకాలపు మొదటి వెలుగుతో జరుపుకోవడం సృష్టి ఆరంభాన్ని ప్రతిబింబిస్తుంది. పురాణాలు చెబుతున్నట్టు బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించడం ప్రారంభించిన రోజు ఇది. అందుకే ఉగాది అంటే కొత్త యుగానికి ఆది అని పిలుస్తాము. చైత్రశుద్ధ పాడ్యమి నాడు కాలచక్రం కొత్త దిశలో తిరిగి మన జీవితంలో సరికొత్త చైతన్యాన్ని నింపుతుంది. వసంత ఋతువు ప్రకృతి ప్రతి చోట పచ్చదనాన్ని, కొత్త జవజీవాన్ని ప్రసరిస్తుంది. చెట్లలో కొత్త ఆకులు పూయడం, పూలలో వాసన వ్యాపించడం, పక్షుల పాటలు వినిపించడం ద్వారా ప్రకృతి మనకు ఉత్సాహాన్ని, ఆశాభరిత భావాలను ఇస్తుంది. ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకతనిస్తుంది. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు వంటి 6 రుచుల సమ్మేళనం మన జీవితంలోని సుఖం, దుఃఖం, విజయాలు, విఫలాలను సమానంగా స్వీకరించటానికి నేర్పుతుంది. వేప పువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమామిడి, ఉప్పు, మిరపకాయల కలయిక మన శరీర ఆరోగ్యాన్ని కాపాడటమే కాక మన మనస్సును స్థిరంగా ఉంచుతుంది. సుఖం వచ్చినప్పుడు అహంకారాన్ని, కష్టాలు ఎదురైనా నిరాశను అనుభవించకుండా స్థితప్రజ్ఞతతో జీవించటం ఉగాది యొక్క ప్రధాన బోధ. ఈ పండుగ రోజున పంచాంగం చదవటం కూడా ముఖ్యమైన ఆచారం. రాబోయే ఏడాదిలో గ్రహాల స్థితులు, వర్షాల ప్రభావం, సాగు, వాణిజ్య పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకోవటం ద్వారా మనం ముందస్తుగా సన్నద్ధమవుతాము. ఇది భవిష్యత్తుపై అవగాహన, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవటానికి మానసిక శక్తి ఇస్తుంది. కొత్త వస్త్రాలు ధరించటం, ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేసి మామిడి ఆకుల తోరణాలతో ఇంటిని అలంకరించటం వల్ల ప్రతికూల శక్తులు దూరమై సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. రైతులు కొత్త పంటల సాగుకు శ్రీకారం చుట్టే సమయం కావడంతో ఉగాది కృషి మరియు ఫలితం మధ్య ఉన్న బంధాన్ని గౌరవించే రోజు కూడా అవుతుంది. ఉగాది మన మూలాలను గుర్తు చేసుకునే సమయం. గత ఏడాదిలో జరిగిన తప్పులను, అపరిణామాలను విశ్లేషించి కొత్త లక్ష్యాలను ఏర్పరచుకోవడానికి ఇది ఒక ప్రత్యేక అవకాశం. చెట్టు పాత ఆకులను రాల్చి కొత్త చిగుళ్లను చిదించడంలా మనం కూడా పాత ద్వేషాలను, అసూయలను వదిలి కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలి. ఉగాది మనకు శాంతి, సహనం, ఐక్యత, ధైర్యం మరియు సౌమ్యత వంటి విలువలను నేర్పిస్తుంది. సనాతన ధర్మం ప్రకారం కాలం దైవం కాబట్టి ఆ కాలాన్ని గౌరవించడం, ప్రకృతితో మమేకమై జీవించడం ఉగాది యొక్క పరమార్థం. ప్రతి చైత్రమాసపు వెలుగులు, వసంతపు వాసనలు మన ఇంట్లో సంతోషాన్ని నింపాలని సూచిస్తాయి. ఉగాది అనేది కేవలం పండుగ మాత్రమే కాదు, జీవితం, కాలచక్రం, ప్రకృతి, ధర్మం మరియు దైవత్వం మధ్య ఉన్న అనుసంధానం. ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి ఈ పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవడం ద్వారా మానసిక, శారీరక, ఆధ్యాత్మికంగా సశక్తుడవుతుంది. A to Z మిథాలజీ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది మీ జీవితంలో సుఖం, సంతోషం మరియు శాంతిని నింపుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము.